వైకుంఠం ఒకప్పుడు ఆనందభరితంగా ఉండేది. కానీ ఇప్పుడు మహాలక్ష్మి లేకపోవటంతో అది వెలవెలాబోతూ చీకటిగా మారింది. దరిద్రదేవత అక్కడ తన తాండవం చూపించసాగింది. విష్ణుమూర్తి మహాలక్ష్మిని కోల్పోయిన బాధతో తిన్నా తిననట్లుగా, ఉన్నా లేనట్లుగా ఉన్నారు. భక్తులను కాపాడే బాధ్యత కూడా మరిచిపోయారు. ఆయనకు నిద్ర పట్టడం లేదు, అన్నం ముట్టుకోవటము లేదు. తలదించుకొని మౌనంగా ఉంటున్నారు. మునీశ్వరులు ఎంతగానో బ్రతిమాలి చెప్పినా ఆయన ఆవేదన తగ్గలేదు. ఆయన ఇక వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చాడు. లక్ష్మీదేవిని వెతకటం ప్రారంభించాడు. అడవులు, కొండలు, గుహలు తిరుగుతూ చెట్లను, జంతువులను కూడా అడుగుతున్నాడు, మీరు ఎక్కడైనా మహాలక్ష్మీదేవిని చూశారా అని. విష్ణుమూర్తి రాత్రి పగలు అని చూడకుండా తిరుగుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వెతుకుతూనే ఉన్నారు. కళ్ళల్లో నిద్ర లేకుండా కళ్ళు ఎర్రబారిపోయాయి. ఆకలి లేక నీరసంగా క్షీణించిన రూపంతో లక్ష్మీ లక్ష్మీ అని కేకలు వేస్తూ వెతుకుతూనే ఉన్నారు. ఇలా వెతుకుతూ వెతుకుతూ చివరికి శేషాద్రి పర్వత ప్రాంతానికి చేరుకున్నారు.